అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణంలో ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సిఎస్ సమీక్షించారు టూర్ ప్రోగ్రాం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపు ఉదయం 8:20 ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయంలో చేరుకుంటారు అయితే ఉదయం 10:55 అక్కడి సమీపంలోని ఐటీ పార్క్ ప్రాంగణానికి చేరుకొని 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12:40 గన్నవరం విమానాశ్రయం చేరుకొని 12:45 విమానంలో భువనేశ్వర్ వెళ్లబోతున్నారు ట్రాఫిక్ ఆంక్షలు ప్రమాణ స్వీకార నేపథ్యంలో బుధవారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విజయవాడ నగరం నుంచి గన్నవరం వెళ్లే విమానాలను పోలీసులు మళ్లించనున్నారు విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి గన్నవరం ప్రమాణ స్వీకార నేపథ్యంలో బుధవారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విజయవాడ నగరం నుంచి గన్నవరం వెళ్లే విమానాలను పోలీసులు మళ్లించనున్నారు విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే విమానాలతో పాటు అంబులెన్స్ అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలకు మాత్రమే అనుమతి ఉండబోతోంది అలాగే గన్నవరం వెళ్లే ఇతర వాహనాలు అన్నింటినీ నిలిపివేయబోతున్నారు కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నారు ఇక విజయవాడలో సాధారణ వాహనాలు కూడా మళ్లించబోతున్నారు విజయవాడ నుంచి ఏలూరు విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు మాత్రం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెంజ్ సర్కిల్ నుంచి కంకిపాడు పామర్రు హనుమాన్ జంక్షన్ ఏలూరు వైపు మళ్లిస్తారు అలాగే విజయవాడ వెలుపల ట్రాన్స్పోర్ట్ వాహనాలను మళ్లించబోతున్నారు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు జి కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఇక విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ పామర్రు అవనిగడ్డ పెనుముడి వారధి రేపల్లె బాపట్ల తోవగుంట ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఇక చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరపెట్ల అద్దంకి నర్సారావుపేట పిడుగురాళ్ల మిర్యాలగూడెం నల్గొండ నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఇక హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు నల్గొండ మిర్యాలగూడెం దాచేపల్లి పిడుగురాళ్ల నర్సారావుపేట అద్దంకి మేదరమెట్ల నుంచి మళ్లించబోతున్నారు విజయవాడ ఏలూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పిఎన్బిఎస్ నుంచి ఓల్డ్ పీసీఆర్ జంక్షన్ ఏలూరు రోడ్ హోటల్ స్వర్ణ ప్యాలెస్ చుట్టుగుంట గుణతల రామవరప్పాడు రింగ్ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ నున్న బైపాస్ నూజివీడు హనుమాన్ జంక్షన్ ఏలూరు వైపుకు మళ్లించబోతున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగబోతోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్